ఒక 14 years తర్వాత మీరు నక్సలిజం వైపు వెళ్ళడం లేకపోతే అక్కడ పోరాటాలు చేయడం, అక్కడ కూడా మీరు నార్మల్ పొజిషన్లో ఏం లేరు, మంచి దళ కమాండర్ హైయెస్ట్ పొజిషన్లో అండ్ లేటెస్ట్ వెపన్స్ని కూడా వాడినట్టుగా ఇన్ఫర్మేషన్. సో ఎందుకు అనిపించింది మొత్తం జనజీవన స్రవంతిలోకి వచ్చాక అది కూడా మీరు వచ్చిన తర్వాత లా ప్రొఫెషన్ చేపట్టారు, మళ్ళీ చదువుకోవాలన్న జిజ్ఞాసన లేకపోతే ఏంటి, ఎక్కడ మీకు ఆ స్పార్క్ తగిలింది? అంటే చిన్నతనం నుంచి బాగా చదువుకోవాలనే, అంటే ఫస్ట్ ఏమో వద్దు నాకు వద్దు అని మా ఇంటికి వస్తే మా నాన్న కొట్టి ఒక రోజు కొట్టి హాస్టల్ వేసిండు. కానీ హాస్టల్ లైఫ్తో బాగా ఎంజాయ్ చేసినాం, బాగా అడిక్ట్ అయిపోయినాం. అంటే ఇంకంత ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ఉంటుంది హాస్టల్ అనేది, ఒక సామాజిక సెక్యూరిటీ కూడా అది. అందరితో షేర్ చేసుకుంటాం మన ప్రాబ్లమ్స్, ఇష్టపడు మనం ఏమైనా డల్గా ఉంటే మా సీనియర్స్ జూనియర్స్ సీనియర్స్, ఇది ఈ లైఫ్ నుంచి మనం ఇండివిజువల్ లైఫ్ పోవాలంటే అర్థం కాలే. ఆ తర్వాత అప్పుడున్నటువంటి కండిషన్ మూమెంట్ కూడా చాలా ఎక్కువ ఉండేది. ప్రతి ఊళ్ళల్లో మంచి వాళ్ళను ప్రైడ్ చేసేవాళ్ళు, అంటే ఇష్టపడము, వాళ్ళని ఎక్కువ రెస్పెక్ట్ చేయడము, అదొక చాలా త్యాగం అనే దాన్ని దాంతో ఇంకా అటు వెళ్ళినాక అక్కడ కూడా నేను చదువుకున్నా బాగానే. అంటే అకాడమిక్ ఇయర్ లాగా ఉండదు, బట్ నాలెడ్జ్ గెయిన్, అడవి మొత్తం చదువుకోవడం, అడవిని చదవడం, సమాజాన్ని చదవడము, అర్థం చేసుకోవడము, శ్రమను గౌరవించడం, పబ్లిక్ను రెస్పెక్ట్ చేయడము, ఇది వాళ్ళ కోసం మానవతా దృక్పథంతో పనిచేయాలి అని ఈ కాన్సెప్ట్ అక్కడి నుంచి నేను నేర్చుకున్నా. తర్వాత బయటకు వచ్చినప్పుడు కూడా ఎక్కడో ఉద్యోగాలు ఎక్కడ పోయి చేయడము ఏంది, ఇదంతా కష్టంగా ఉంది, లా చేయాలి, తద్వారా కొంతమంది పేదవాళ్ళ కేసులు మనం ఆర్గ్యుమెంట్ చేయాలి అని. మేము అడవిలో ఉన్నప్పుడు కూడా చాలామంది వచ్చి మాకు లాయర్ ఇట్లా చేసిండు అట్లా చేసిండు, డబ్బులు ఎక్కువ తీసుకున్నాడు, ఇట్లాంటి కొన్ని కేసులు వచ్చేది. అందరు కాదు, కొంతమంది మా కోసం ఫ్రీగా ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, పేదవాళ్ళ కోసం కొంతమంది అట్లా అయినప్పుడు. ఇది ఇండిపెండెంట్ వృత్తి, ఇది మన ఇష్టం, మనకు నచ్చిన కేసు తీసుకుంటాం, నచ్చకుండా అదే వేరే దగ్గర జాబ్ చేస్తే వాళ్ళు చెప్పింది అది మనకు ఫస్ట్ నుంచి ఆ రెబల్ కొంచెం ఉంది. సో అది తర్వాత ఇంకా అడవిలో పోయినాక ఇంకా ఎక్కువ అంటే మనం ఇండివిజువల్గా ఎదగాలని. సో దాంతో లా చేసుకుంటూ ఒక చిన్న ఎన్జిఓలో ఉద్యోగం చేసుకొని యక్షి అనేటువంటి ఆదివాసుల కోసం పనిచేసే సంస్థ ఇప్పుడు కూడా వాళ్ళు రన్ చేస్తారు, వాళ్ళు బాగా నాకు సపోర్ట్ చేశారు. అప్పుడు నేను లా చేసుకొని కేసులు కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఏ కోర్టులో అయితే క్లయింట్గా నక్సలైట్ అక్యూజ్డ్గా ఉన్నానో అదే కోర్టులో నల్ల కోట్ వేసుకొని కేసెస్ స్టార్ట్ చేసినాము. ఎలా అనిపించింది ఆ మూమెంట్లో? లైక్ మనం ఆ ప్లేస్లో మనం అక్యూజ్డ్గా ఉన్నాం, కానీ అదే ప్లేస్లో వెళ్ళి ఒక నల్ల కోటు వేసుకొని వాదించడం అంటే నిజంగా ఒక ప్రైడ్ కదా. అవును, అది నా ఫస్ట్ సక్సెస్ అనుకోవచ్చు. అది ఫస్ట్ ఏమో అక్కడ 10th కానీ దళంలో కూడా నేను కమాండర్గా ఎదగడము, మంచి నేమ్ కూడా వచ్చింది నాకు అందరితో. తర్వాత చిన్నతనంలోనే చారిటీ ఇక్కడ గోదావరి వరదలు వచ్చినప్పుడు కూడా 1986లో ఆ వరదల తర్వాత మళ్ళీ 2002లో నేను ఎమ్మెల్యేగా ఆ వరదలు చూసిన. 86లో వచ్చింది, దాని తర్వాత అప్పుడు నేను ఆ ప్రాంతానికి డబ్బులు డొనేట్ చేసి పంపించిన స్టూడెంట్గా, 8th క్లాస్ స్టూడెంట్గా. తర్వాత మళ్ళీ 2022లో వచ్చింది, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా. చాలా అక్కడే 1 వీక్ ఉండి అందరికీ సర్వీస్ చేసి, అది నాకు జీవితంలో ఒక అంటే అవకాశం, గుర్తుండిపోయే ఛాన్స్. అంటే ఎప్పుడైనా సంక్షోభం వచ్చినప్పుడు మనం ఏంటిదో మనం పనిచేయడం ద్వారానే ప్రూవ్ చేస్తాం. అట్లా కరోనా టైంలో కూడా మనం అంతా సైలెంట్గా ఉన్న టైంలో మనం బయటికి వెళ్ళాలి అనే ఒక లక్ష్యంతో, వాస్తవంగా ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాళ్ళము బతికినాము. సో ఇది బోనస్ లైఫ్, ఎక్స్ట్రా లైఫ్, సెకండ్ లైఫ్, ఎక్స్ట్రా లైఫ్, కాబట్టి చచ్చిపోతే చచ్చిపోతాంలే అని అప్పుడు కూడా కరోనా టైంలో కానీ బాగా తెగించడం. నాతో పాటు చాలామంది పాపం మా క్యాడర్ కూడా బయటకు వచ్చి. సో అప్పటి నుంచి ఇప్పటికి స్టడీస్ మీద నాకు ఇంకా తగ్గలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ మధ్య కాలంలో నేను PhD కంప్లీట్ చేసిన, పొలిటికల్ సైన్స్ డాక్టరేట్, తర్వాత LLM చేసిన మొన్ననే. ఇప్పుడు మళ్ళీ లాలో PhD చేద్దామని ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్నా. దీనికి అంతు లేదా? అంతు లేదు, జ్ఞానానికి అంతు లేదు. జ్ఞానం అనేది నేర్చుకోవాలి. నేను ఎప్పుడు టైం దొరికినా కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి బుక్స్, రకరకాల ఆథర్స్, మంచి సొసైటీ కోసము, లేదా నీ వ్యక్తిత్వాన్ని ఎలా
డెవలప్ ఇంప్రూవ్ చేసుకోవాలి వ్యక్తిత్వం దానికోసం, లేదా లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లా పెంచుకోవాలి, లీడర్ ఎట్లుండాలి, ఇట్లాంటివి కూడా నేను చదువుతా. లీడర్ ఎట్లుండాలి అని చదువుతున్నారు కానీ మీరు ఎక్కడ కూడా లీడర్షిప్ని ఎక్కడ కూడా అంటే యు ఆర్ లీడింగ్ ద టీమ్, బట్ ఆ లీడర్షిప్ లేకపోతే ఆ ఎరోగెన్స్ ఎక్కడ కనిపించదు. నార్మల్ చాలా అంటే మా ఇంటి పక్కన ఒక మనిషితో మాట్లాడుతున్నట్టు లేకపోతే మా అక్కతో మాట్లాడుతున్న ఫీల్లోనే కల్పిస్తూ ఉంటారు. అదే లీడర్షిప్ అంటేనే అది, అందుకనే అది నేర్చుకుంటున్నాను నేను. ఇంకా నాకు అప్పుడప్పుడు చాలామంది వచ్చి ఇరిటేట్ అవుతుంటాం, అయ్యో ఈరోజు ఎందుకైనా పాపం ఎందుకు తిట్టినా, ఎప్పుడన్నా ఏదన్నా ఒక మాట జారినా కూడా నాకు ఒక 10 సార్లు 20 సార్లు ఆ డే అంతా అట్లనే ఉంటుంది ఆ మైండ్లో, అయ్యో ఇట్లా అనకుండా ఉండాల్సింది పాపం. అదే చాలా రష్ ఉన్నప్పుడు, పబ్లిక్ ఉన్నప్పుడు ఏదన్నా కొన్ని కానీ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా అన్నప్పుడు మనకు మనసు చివిక్కుమని వెంటనే మనం హార్ష్గా అనేస్తాం. అన్నప్పుడు మళ్ళీ అయ్యో పాపం వాళ్ళు ఏదో బాధతో అని అంటారు, మనం ఎందుకు అన్నాం, అనకుండా ఉండాల్సింది అని నాకు ఇది బాగా ఉంటుంది. ఇప్పుడు కూడా అది ఉంటుంది. నేను అనుకున్నది మన లైఫ్లో, నా లైఫ్ చూడు ఇప్పుడు తల్లిదండ్రులు, హాస్టలు, అడవి, తర్వాత కోర్టు, అడ్వకేట్స్, కొలీగ్స్, తర్వాత ఒక స్వచ్ఛంద సంస్థ, తర్వాత ఇక్కడ చదువుకున్నప్పుడు పడాల రామారెడ్డి లా కాలేజీలో, ఇట్లా అంతా రకరకాలు, ఇప్పుడు ఎమ్మెల్యే, పొలిటికల్ లైఫ్, ఇప్పుడు దేశవ్యాప్తంగా కొంతమంది ఫ్రెండ్స్, పొలిటికల్ ఫ్రెండ్స్, ఇదంతా ఉంది. సో ఈ అన్ని కాలాలలో మనకు ఉండేది మన వెంట ఒక జ్ఞానం మాత్రమే. ఎవరు దొంగలించలేరు. మనకేమన్నా మన దగ్గర ఇంత జ్ఞానం ఉంటే 10 మందికి పంచగలుగుతాము. ఆస్తి ఉన్నా లేకున్నా జ్ఞానం అనేది మనల్ని అత్యున్నతమైన స్థానంలో నిలబెడుతుంది, అంటే గౌరవాన్ని ఇస్తుంది, రెస్పెక్ట్ ఇస్తుంది. బికాజ్ ఆఫ్ మనం రెస్పెక్ట్ ఇస్తాము, ఆ రెస్పెక్ట్ ఇచ్చే జ్ఞానం మన దగ్గర మనం నేర్చుకున్నాము. ఆ నేర్చుకున్న జ్ఞానానికి 10 మందికి పంచుతూ ఉంటే అక్కడ ఆ 10 మంది పంచడంలో మనం కూడా అరే నాకు పలానప్పుడు పలానా సీతక్క చెప్పింది ఈ విషయం అని చాలామంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాం అంటారు. సో అది చాలా ప్రౌడ్గా, అంటే నాకు అదొక పెద్ద ఆభరణం. అది ఏదో ఇది వేసుకుంటే ఇది కాదు, అది నేను దానికి బానిసను. వాస్తవంగా ప్రజలు ఎప్పుడైనా మంచి మాటలు ఓకే మీరు ఇది చేసిర్రు మాకు సంతోషం అంటే నిజంగా అంతకంటే గొప్పది ఏముంటుంది. సో దాన్ని నేను స్టడీకి ఎక్కువ అవకాశం ఇస్తా, నేర్చుకుంటా, ఎక్కువ వింటా. అందరూ అక్క మాట్లాడేది ఎక్కువ అని అనుకుంటారు, కానీ నేను మాట్లాడేటప్పుడు గట్టిగా అరుస్తా, గట్టిగా కొట్లాడతా. అది ఎప్పుడన్నా అనవసరంగా ఎవరి గురించి అయినా కామెంట్ చేస్తే కూడా నేను అరే ఇట్లా చేసినా నాకు నేను అనుకుంటా. అది నన్ను నేను సర్దిద్దుకునే లైన్లో అయితే ఉంటా. ఎప్పుడు ప్రతి స్టెప్ నేను సర్దిద్దుకుంటా. ప్రతి ఎదుగుదల వెనుక నా కష్టం ఉంది. నాకేం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, స్టేటస్ లేదు, క్యాస్ట్ లేదు, మనీ లేదు, లేకుంటే నా వెనక వారసత్వం కూడా లేదు. మీ వెనక ప్రజలు ఉన్నారు. అదే నాతో ప్రజలు ఉన్నారు, నా ముందు వెనక నా చుట్టూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కష్టం చూసినా, వాళ్ళ సంతోషం చూసినా ఎంత పనైనా చేయాలనిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.